ఆమె ప్రార్థించిన అనిత సిస్టర్కి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న సాక్ష్యం, జస్ట్ ఒక హాఫ్ మినిట్ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నిన్నంతా ఆరోగ్యం బాగాలేదు. నాకు ఒక వారం 10 రోజుల నుండి బాగా థ్రోట్ ఇబ్బందిగా ఉంది. కానీ అలాగే రోజు పాడుతున్నాను, రోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు పాటలు ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇంట్లో కూడా పాడుతున్నాను, వాకింగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తున్నాను, కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ దేవుని మహాకృప ఏంటంటే నిన్న బాగా ఎక్కువగా సివియర్గా ఉందన్నమాట. ముక్కు అసలు ఇలా తల ఉంచితే కారిపోతుంది, ఉట్టి నీరు కారిపోతుంది అన్నమాట, కర్చీఫ్స్ తడిచిపోతూ ఉంది. మార్నింగ్ నుండి కూడా అలాగే ఉంది. ఏదన్నా తాలింపు వేసేటప్పుడు వంట చేస్తున్నప్పుడు బాగా తుమ్ములు రావడం అట్లా ఉండిందనమాట. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అస్సలు ముక్కంతా డ్రై అయిపోయినట్టు, ఏమీ లేదు నాకు ఇబ్బంది అన్నట్టు ఉంది. అది దేవుని కృపాని తలచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. వెళ్ళే ముందు రేపు ప్రశ్నలు అడుగుతాను అని అన్నాను కదా, గుర్తుంది కదా మీకు? ప్రశ్నలు అడిగే ముందు మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, నిన్న చెప్పిన వాక్యం అర్థమైందా అండి? నిన్న జాయిన్ అయిన వాళ్ళకి నిన్న మనం ఏదైతే వాక్యం చెప్పామో అర్థమైందా? నేను అర్థం కాకపోతే మళ్ళా చెప్పమన్నా నేను చెప్తాను. అర్థమైంది. నవభారతి సిస్టర్ మీకమ్మా అర్థమైంది. ఓకే. నిన్నటి దినాన వాక్యంలో మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడుకున్నాము. నిన్నటి సెషన్ అర్థం కాకపోయినా, నిన్న ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా తర్వాత సెషన్స్ అర్థం అవడం చాలా కష్టం అని మనం మాట్లాడుకున్నాం. నిన్న అబ్రహాం గారికి దేవుడు చేసిన వాగ్దానంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాం. 2 భాగాలు. ఒక భాగం ఏంటి? మొదటిది రెండోసారి చెప్పినా పర్లేదు, రెండోది మొదటిగా చెప్పినా పర్లేదు. టోటల్గా అయితే 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏంటి? కనాను దేశాన్ని వారికి సదాకాలం ఇస్తాను. కనాను దేశాన్ని అబ్రహాము సంతానానికి సదాకాలం ఇస్తానన్నాడు. దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానంలో ఒక భాగం, అది ఒక పార్ట్. రెండవ పార్ట్ అబ్రహామును బట్టి అందరినీ ఆశీర్వదిస్తా అన్నాడు. అబ్రహామును బట్టి అనగా అబ్రహాము సంతానము వలన సమస్త వంశములు, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ సంతానములు ఆశీర్వదించబడును అన్నాడు. అది రెండవ భాగం. ఈ 2 భాగాలను దేవుడు నెరవేర్చాడా, నెరవేర్చలేదా? ఒక భాగాన్ని నెరవేర్చాడని నిన్న మనం మాట్లాడుకున్నాం. రెండవ భాగం నెరవేర్పు గురించి ఇంకా కంప్లీట్గా మనం మాట్లాడుకోలేదు. ఎందుకంటే నిన్న చెప్పుకోవాల్సిన వాక్యంలో సగం మాత్రమే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఒక భాగాన్ని దేవుడు నెరవేర్చేశాడు. ఏంటి ఆ భాగము? కనాను దేశానికి వాళ్ళు చేరడం అనేది నెరవేర్చేశాడు. ఎక్కడ జరిగింది? ఏ పుస్తకంలో జరిగింది కనానుకి ఇశ్రాయేలీలు ప్రవేశించడం అనేది? యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 2-3 వచనాలలో జరిగింది. అది నెరవేరటం జరిగింది. తర్వాత మనము పాత నిబంధన అంతా కూడా అబ్రహాము గారి సంతానం అంటే ఇస్సాకు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అబ్రహాము గారి సంతానం అంటే యాక్చువల్గా అసలు అర్థం ఏంటి అని పౌలు గారు చెప్తున్నారు అని మనం చెప్పుకున్నాం నిన్న. యాక్చువల్గా అబ్రహాము సంతానం అంటే ఎవరు?
దావీదు ఇశ్రాయేలీయులు. ద్వారా క్రీస్తు. అబ్రహాము సంతానము అంటే ఇస్సాకా, లేకపోతే ఇంకెవరైనా? క్రీస్తు. క్రీస్తు, యేసుక్రీస్తు. అది గలతీ పత్రిక 3:16 ఉంటుంది మనకి. అయితే నిన్న మన వాక్యంలో వాగ్దానం చేసిన భూమికి ఇశ్రాయేలీయుల్ని పంపించాడు దేవుడు. పంపించినా కూడా ఆ వాగ్దాన దేశాన్ని నిలబెట్టుకోవడం లేక పోగొట్టుకోవడం అనేది కొన్ని కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఇచ్చిన ఈ కనాను దేశము మీతోనే ఉండాలి, లేకపోతే మీదిగానే ఉండాలి, మీ స్వాస్థ్యముగానే, మీ సొంత ప్రదేశముగానే ఉండాలి అని అంటే దేవుని మాట వాళ్ళు ఆలకించాలి అని మనం మాట్లాడుకున్నాం నిన్న కదా. దేవుని మాట వినకపోతే ఏం చేస్తానన్నాడు దేవుడు? శాపాలు ఉన్నాయి. ఆ శాపంలోనే భాగంగా పరాయి దేశస్థులు, మన భాష తెలియని వారు, క్రూర ముఖం కలిగిన వారు, కరుణ లేని వారు గ్రద్దవలే వచ్చి నా మాట గనక మీరు వినకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు బానిసలుగా అని దేవుడు చెప్పినట్లుగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 49-50 వచనాల్లో మనం నిన్న నేర్చుకున్నాం. అక్కడ నుండి కంటిన్యూ చేద్దాం. గలతీ పత్రిక 4:4 చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. చక్కగా జవాబులు చెప్పిన మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఒకసారి మనము గలతీ పత్రికను 4వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకొని మనము ఈరోజు భాగంలో ముందుకు కొనసాగుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రార్థన. పరలోకముందున్న మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకై వందనాలు నాయన. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకై మరొకసారి వందనాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ సమయంలో మీరు మా మధ్య ఉన్నందుకై స్తోత్రాలు నాయన. నాయన, ఎక్కడ 2-3 కూడి మీ నామాన్ని ఘనపరుస్తారో, మిమ్మల్ని స్తుతిస్తారో, కొనియాడి పాడి కీర్తిస్తారో వారి మధ్య మీరుంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా, మా మధ్య మీరు ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా మనసులు మీ యొక్క వాక్యం మీద కేంద్రీకరించి మీ వాక్యాన్ని ఆలకించే కృపను మాకు దయచేయండి. గ్రహించే జ్ఞానమును, ఆచరించే మనస్సును మాకు దయచేయండి. ఈ కూడిక యావత్తు ద్వారా మీకు మహిమ తెచ్చుకోనమని ప్రార్థిస్తున్నాం. చేరు ఇచ్చిన ప్రతి బిడ్డను, అయ్యా లూది అమ్మను, అరుణ సిస్టర్ని, అలాగే అనిత సిస్టర్ని, అలాగే నవభారతి సిస్టర్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలలో ప్రతి అవసరతను, అక్కరను మీ సమృద్ధిలో నుండి తీర్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నన్నును మీ సిలువ చాటును మరుగుపరిచి మీ జ్ఞానమును దయచేసి నాయన నా నాలుకను మీ చిత్తానుసారముగా కదలింపబడ చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ సాతానికి అపజయం కలిగించమని అయ్యా, ఈ కూడిక ద్వారా మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లించుకుంటూ ఎలాంటి ఆటంకం రాకుండా కృప చూపమని, రాలేకపోయిన వారిని మన్నించమని, మరొకసారి వారికి అవకాశం దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందు మనము చాలా తక్కువ మంది ఉన్నాం కదా. మీరు అసలు ఏమీ ఫీల్ అవ్వద్దు, ఏం బాధపడద్దు. నేను ఫస్ట్లో చాలా బాధపడేదాన్ని. ఇంత కష్టపడి వాక్యం నేర్చుకొని, ఇంత సమయం కేటాయించి, ఇంటి పనులు, కుటుంబాన్ని, ఫ్యామిలీని పక్కన పెట్టి చాలా టైం తీసుకొని వాక్యాలు ప్రిపేర్ అయ్యి చెప్తున్నా ఎవరు రావట్లేదు ఏంటి అనే బాధ, వేదన బాగా అధికంగా ఉండే.
కానీ ఈ మధ్య కాలంలో అలవాటైపోయింది. తక్కువ మంది రావడం, చెప్పడం అలవాటైపోయింది. దేవుడు నాతో చెప్తున్నటువంటి పదే పదే నేను బాధ కలిగినప్పుడల్లా, నాకు బాధ కలిగినప్పుడల్లా దేవుడు నాకు చెప్పడం అంటే నాకు జ్ఞాపకం చేయడం. దేవుడు డైరెక్ట్గా నా ముందొచ్చి నాకు ప్రత్యక్షమై చెప్పడం కాదు. దేవుడు ఒక తలంపునిచ్చి నాకు జ్ఞాపకం చేసే మాట ఏంటి అంటే, నువ్వేం బాధపడద్దు. ఒక్కసారి షడ్రక్ని, మేషక్ని, అబేద్నెగోని, దానియేలుని జ్ఞాపకం చేసుకో. వాళ్ళు మొత్తం 4. మా గ్రూప్లో ఇంకొకళ్ళు లేరే, మా గ్రూప్లోకి ఇంకొకళ్ళు రాలేదే, ఈ బబులోన్లో నుండి ఇంకొకళ్ళు మాతో యాడ్ అవ్వలేదే, ప్రార్థన చేయడానికి మాతో పాటు ఒక గుంపుగా జాయిన్ అవ్వలేదే అని వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు. నేను ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ పట్ల జరిగించాను. కాబట్టి మీరేం బాధపడద్దు. వచ్చిన వాళ్ళు ఒకళ్ళైనా ఇద్దరైనా, ఈరోజైతే నిర్ణయించుకున్నాను నేను. దైవజనులు అంటున్నారు, మరి ఇద్దరే వచ్చారు కదా, ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని ప్రార్థన చేసి ముగించుకుంటారా అని అడుగుతున్నారు. నో అన్నాను నేను. కారణం ఏంటంటే, ఇద్దరైనా ఇప్పుడు మన ఇంట్లో ఒక విందు జరుగుతుంటే ఒక 20 మందిని మనం ఇన్వైట్ చేసాం అనుకోండి, ఒక 5గురే వచ్చారు. పిలిచిన 20 మంది రాలేదు కదా అని 5గురికి భోజనం పెట్టకుండా పంపడం న్యాయమేనంటారా? కరెక్టేనా? పంపిస్తామా మనం అలా? పంపించాం కదా. ఇంకా ఆ 20 మందికి ఇచ్చే ఫుడ్ ఇంకా ప్లెంటిఫుల్గా, ఇంకా సమృద్ధిగా వచ్చిన 5గురికే పెట్టి సమృద్ధిగా మీరు మీ ఇంటికి కూడా తీసుకెళ్ళండి అని ప్యాక్ చేసి మరీ పంపిస్తాం కదా. సో అందువలన ఒక్కళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా వారిని నిరుత్సాహపరచాలని నేను అనుకోవట్లేదు. మనం వాక్యం ఆలకిద్దాం. మనమే దేవుని దృష్టిలో గొప్ప సైన్యం, గట్టి విత్తనాలం. మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటేనే గట్టి విత్తనాలం అని అర్థం చేసుకోవాలి. ఇద్దరైతే రాని కారణం నాకు తెలుసు. దెబోరమ్మ హెల్త్ బాగాలేక రాలేదు. ఇంకొక రాజీ సిస్టర్ వాళ్ళ చర్చ్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. నిన్న నాకు మెసేజ్ చేశారు, ఈరోజు కూడా రాలేను, రేపు కూడా రాలేనని నిన్న మెసేజ్ చేశారు. ఎల్లుండి నుండి వస్తారు. సో మిగిలిన వాళ్ళు ఎందుకు రావట్లేదు అనేది కారణాలు తెలీదు, వారు చెప్పట్లేదు. మనం ప్రార్థన చేస్తూ వెళ్దాం, దేవునికి అప్పగిద్దాం, వాళ్ళు కూడా మనతో జాయిన్ అవ్వాలని. మనం మాత్రం మనమే అన్న నిరుత్సాహంతో అస్సలు ఉండదు. దేవుడు మనతోనే మాట్లాడాలనుకుంటున్నాడు, మనతో మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో వాక్యం మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్దాం. నిన్నటి దినాన ఎన్నో విషయాలు మనం తలపోసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలను దేవుని యొక్క సన్నిధిలో చాలా తక్కువ సమయమే నేను తీసుకుంటాను. ఎందుకంటే నిన్నటి మ్యాటర్ని మనం రివైజ్ చేసుకున్నాం కాబట్టి చాలా టైం అయింది. ఆల్రెడీ 20-25 మినిట్స్ అయిపోయింది. ఈ కొద్దిసేపు ఒక 30 మినిట్స్ మాత్రమే మనం వాక్యంలో ముందుకు కొనసాగుదాం. నిన్న దినాన చెప్పాను కదా, దేవుని మాట వినకపోతే దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయుల్ని పరాయి దేశానికి అప్పగించాడు. పరాయి దేశం అంటే అష్షూరీయులకు అప్పగించాడు, బబులోనీయులకు అప్పగించాడు. మన జీవితంలో కూడా దేవుని మాట మనం వినకపోతే, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకకపోతే మన శత్రువులకి మనల్ని అప్పగిస్తాడు దేవుడు. మన శత్రువులు ఎవరు? సాతాను, శరీరాశ, నేత్రాశ, జేవుపుడమ్మము, ఈ లోకానుసారమైన లోకంలో అన్ని లోకానికి, సాతానికి మనల్ని అప్పగించేస్తాడు దేవుడు. ఎప్పుడు? ఆయన మాట మనం వినకపోతే. అది నేర్చుకోవాలి. మనం చరిత్రగా ఈ పాఠం నేర్చుకుంటున్నా మన మనసులో, అమ్మో ఇశ్రాయేలీలు దేవుని మాట వినకపోతే అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేలీల్ని చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. యూదులు దేవుని మాట వినకపోతే బబులోనీయులు వచ్చి యూదుల్ని చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. మనం కూడా దేవుని మాట వినకపోతే మన శత్రువుకి బబులోనీయులు రారు ఇప్పుడు, లేకపోతే అష్షూరీయులు రారు మన మీదకి సింహం వచ్చినట్టు సాతానుడు వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? దేవుని మాట మనం విననప్పుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా చెరగొనిపోబడిన ప్రతిసారి ఇశ్రాయేలీల మీదకి లేక యూదుల మీదకి శత్రువులు వచ్చిన ప్రతిసారి
ఎవరి మీద అయితే అటాక్ జరుగుతుందో, అంటే ఇశ్రాయేలీల మీద కదా అటాక్, ఇశ్రాయేలీలు యూదులు వీళ్ళందరూ కూడా 12 గోత్రాలు వాళ్ళు. ఈ 12 గోత్రాల మీదకి శత్రువులు వచ్చిన ప్రతిసారి ఈ దేవుని బిడ్డలైనటువంటి వారు 3 రకాలుగా ఉండేవాళ్ళు అని నేను చెప్పాను. నేను ఎవరు ఆ 3 రకాలు అంటే, ఒకటి చెరకి కొనిపోబడిన వారు, చెరగొనిపోబడి చెరలో బాధింపబడుచున్నటువంటి వారు, శత్రు రాజ్యానికి బలి, చెరగొనిపోబడి చెరలో ఉంటున్నటువంటి వారు ఒక గ్రూప్ అయితే, రెండవ గ్రూపు ఎవరైతే చెరపట్టడానికి వచ్చారో అషూరీలు కానీ బబులోనీలు కానీ, ఆ చెర నుండి తప్పించుకొని పారిపోయినవారు. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో ఒక జనవరి ఆ సమయంలో, జనవరి చలికాలం ఆ సీజన్లో కొన్ని పల్లెటూర్లలో చాలామంది బ్రదర్స్ ఏం చేస్తారంటే పేకాట ఆడుతూ ఉంటారు. ప్రభువుని ఎరగని వాళ్ళు పేకాట ఆడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ పొలాల్లో తాటి చెట్ల కింద గుబురుగా చెట్లు ఉంటే మధ్యలో కొంచెం ప్లేస్ చూసుకొని చేపలు వేసుకొని ఆడుతూ ఉంటారు. పోలీసులు వస్తున్నారు పట్టుకోవడానికి అని తెలియగానే ఆ ఆడేవాళ్ళందరూ పోలీసులకు చిక్కుతారంటారా? మీకేమైనా ఐడియా ఉందా? అంటే మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటి విషయం? అందరు చిక్కరు కదా. ఎవరో నాలాంటి సైజులో ఉండి పరిగెత్తలేక అటు ఇటు పారిపోయే ఛాన్స్ లేకున్న వాళ్ళు చిక్కుతారు త్వరగా. పోలీసులు పట్టుకొని వెళ్ళి వాళ్ళకి చక్కగా దేహశుద్ధి చేసి పనిష్మెంట్ ఇస్తారు. కొంతమంది సన్నగా ఉండి యాక్టివ్గా ఉన్న వాళ్ళు పరిగెడతారు. ఒకవేళ ఆడేవాళ్ళలో బాగా వృద్ధులు ఉన్నారనుకోండి, ముసలి వాళ్ళు వృద్ధులు ఉన్నారనుకోండి, వీళ్ళని పట్టుకెళ్ళి మనం ఏం చేస్తాం, వీళ్ళని శిక్షించలేమని పోలీసులు వాళ్ళని వార్నింగ్ ఇచ్చి, ఏంటయ్యా నీ వయసు ఏంటి, నువ్వు చేసే పని ఏంటయ్యా, బుద్ధి తెచ్చుకొని చక్కగా ఫ్యామిలీని చూసుకోక నష్టపోయే పనులన్నీ చేస్తున్నావు, ఏంటయ్యా నువ్వు పెద్ద మనిషి అని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. అంతే కదా జరుగుతుంది. అంతేనా అమ్మా? అంతే అమ్మగారు. అంతే కదా. అలాగే ఇశ్రాయేలీల మీదకి బబులోనీలు కానీ అషూరీలు కానీ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ చేతికి చిక్కి పనిష్మెంట్, అంటే చెర ఎక్కడ పనిష్మెంట్, చెరలో ఉండటం, బానిసలుగా ఉండటం పనిష్మెంట్. ఆ పనిష్మెంట్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక గుంపు, చెరలో చిక్కుకోకుండా పారిపోయిన వాళ్ళు ఒక గుంపు, విడిచిపెట్టబడిన వాళ్ళు మరి ఒక గుంపు. వాళ్ళనే విడిచిపెట్టబడిన శేషము అన్నారు బైబిల్ పరిభాషలో, బిబ్లికల్ లాంగ్వేజ్. ఈ 3 రకాల వాళ్ళని మనం చూస్తాం. ఈ పాయింట్ని మీరు మనసులో పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ సెషన్స్లో శేషము అన్నప్పుడు మరలా ఇంత వివరణ మనం చెప్పుకోకుండా, శేషం అనగానే చెరగొని పోవడానికి వచ్చినప్పుడు మిగిలిన వారు అనమాట, చెరగొని పోబడకుండా పారిపోకుండా అదే ప్రాంతంలో మిగిలిపోయిన వారు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ 3 భాగాలు ఉండేవాళ్ళు. అయితే నిన్న చెప్పుకున్నాం కదా, మీరు ఏదైనా సంవత్సరం వచ్చినప్పుడు, అయ్యో ఈ సంవత్సరం నేను పెట్టుకోలేకపోతున్నానే, నాకు అర్థం కావట్లేదే, బైబిల్ చరిత్ర బీసీ అంటున్నారు, 722 అంటున్నారు, 586 అంటున్నారు, అమ్మో కష్టం ఉందే అని మీరు ఫీల్ అవ్వకండి. ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడం జరుగుతుంది. మీరు రాసుకొని పదే మళ్ళీ ఆ పుస్తకం, ఆ పేపర్ చూసుకుంటే మీకు గుర్తుంటుంది. ఒకవేళ సంవత్సరం గుర్తు లేకపోయినా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ జ్ఞానం మీకు అందించే ప్రయత్నంలో సంవత్సరాలు చెప్తున్నాం. మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. 722లో క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు పుట్టక మునుపు 722లో అషూరీలు వచ్చారు. అషూరీలు వచ్చి ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 10 గోత్రాల వాళ్ళని తీసుకెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 2 గోత్రాలు అనగా యూదులు, బెన్యామీనీలు, వీళ్ళిద్దరిని యూదులు అంటాం మనం. యూదులని 2 గోత్రాల వాళ్ళని అంటాం. చెర తరువాత, చెరకు ముందు అందరూ యూదులే, అందరూ ఇశ్రాయేలీలు. 12 గోత్రాలు యూదులే, 12 గోత్రాలు ఇశ్రాయేలీలు. చెరగొని పడినప్పుడు మాత్రం
యూదులు బెన్యామీనులు, యోధా గోత్రము బెన్యామీను గోత్రము, ఈ ఇద్దరినే యూదులు అంటాం. మిగిలిన 10 గోత్రాలు ఉన్నాయి కదా, రూబేను, షిమ్యోను, లేవి, ఇస్సాకారు, ఇవన్నీ కదా, జబూలును, నఫ్తాలి, ఈ గోత్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ 10 గోత్రాల వాళ్ళని ఇశ్రాయేలీలు అంటాం. ఈ 10 గోత్రాల వాళ్ళని అష్షూరీయులు దాడి చేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళినప్పుడు నేను మా కుటుంబంలో జరిగిన ఉదాహరణ కూడా చెప్పాను. మా నాన్న వచ్చేసరికి, మా నాన్న చీరాల నుండి ఇంటికి వచ్చేసరికి పక్కింటికి వెళ్ళి టీవీ చూడటం, సినిమా పాటలు నేర్చుకోవడం, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి ఆడడం, అలాంటివి చేస్తే పిలిచి ఫస్ట్ నన్ను కొట్టేవాళ్ళు. మా నాన్న ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఫస్ట్ నన్ను కొట్టేవాళ్ళు. నన్ను కొడుతుంటే మిగిలిన మా చెల్లి, మా తమ్ముళ్ళు ఇద్దరు సర్దుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ పుస్తకాలు తీసుకొని చదవడానికి అప్పుడప్పుడు కూర్చోవడం, అప్పుడప్పుడు మా నాన్నకు మంచినీళ్ళు తీసుకొచ్చేవడం. అసలు వాళ్ళు ఏమీ టీవీయే చూడనట్టు, పక్కింటికి వెళ్ళనట్టు, రోడ్డు మీదకి వెళ్ళనట్టు, వాళ్ళు చాలా బుద్ధిమంతులుగా ఉన్నట్టు, వాళ్ళు ఎక్కడ మా నాన్న వాళ్ళని కూడా కొడతారని జాగ్రత్త పడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు నేను దొరికిపోయేదాన్ని, దెబ్బలు తినేదాన్ని. ఒకళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు, ఒకళ్ళు శిక్షింపబడుతున్నప్పుడు అన్నదమ్ముల్లో అక్క చెల్లెళ్ళు మిగిలిన వారు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి కదా. మనం కూడా అంతే. మన తమ్ముళ్ళను అక్కలను మన నాన్న కొడుతున్నాడు అనుకోండి, తప్పు చేశారని, మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. లేకపోతే మన టీచరు మనల్ని కొడుతున్నారు అనుకోండి, పక్కన మన బెంచ్లో ఉన్న మన పక్క స్టూడెంట్ని పనిష్మెంట్ ఇస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అమ్మో, మనం చదవలేదని అల్లరి చేస్తున్నామని టీచర్ కొడుతున్నారు, మనమన్నా చదవాలని అప్పుడప్పుడు పుస్తకం తీసుకొని పుస్తకం తిరగదిప్పున్నా బోర్లేసున్నా చదవడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఎందుకంటే పనిష్మెంట్ తప్పించుకోవడానికి. అలాగే 10 గోత్రాల వాళ్ళను అష్షూరీయులు తీసుకొని వెళ్ళినప్పుడు మిగిలిన ఈ 2 గోత్రాలైనా జాగ్రత్త పడ్డారా అంటే జాగ్రత్త పడరు. జాగ్రత్త పడకుండా పాపము చేశారు. ఏం చేశారు? పాపం చేశారు. అసలు దేవుడు చెప్పిందే, మీరు పాపం చేయకుండా, అంటే నా మాట వింటూ, నా మాట అధిగమించకుండా, నా ఆజ్ఞ అతిక్రమించకుండా, నా మాట వింటే మీ దేశంలోనే మీరు క్షేమంగా ఉంటారు. పక్క దేశానికి మీరు చెరగొని బానిసలుగా వెళ్ళాల్సిన అవసరం లేదు, చెరగొని పోబడవలసిన అవసరం లేదు అని చెప్పాడు. కానీ వీళ్ళు పాపం చేశారు. ఒకసారి చూద్దాం ఆ మాట. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 22-23 వచనాలు. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 22-23 వచనాలు తీస్తే చదవండి. ఇజ్రాయేల్ వారు యెరోబాము చేసిన పాపంలో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి కనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇజ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశంలోనికి చెరుగును పోబడిరి. నేటి వరకు వారచ్చట ఉన్నారు. చాలు సిస్టర్. ఎక్కడున్నారంట ఇప్పుడు ఇశ్రాయేలీలు? నేటి వరకు వారు అచ్చట ఉన్నారు అంటే అష్షూరు దేశంలో ఉన్నారు. నేటి వరకు అంటే ఈరోజు వరకు అని కాదు. ఈరోజు డేట్ 10th అండి, 10th అక్టోబర్ 10th 2024 వరకు అని కాదు ఇక్కడ అర్థం. దినవృత్తాంతముల రాజులు 2వ గ్రంథం వ్రాయబడిన నాటి వరకు, ఆ కాలం 2వ గ్రంథం ఏ కాలంలో రాశారో ఆ కాలం వరకు ఎవరు? ఈ ఇశ్రాయేలీలు అష్షూరు చెరలో ఉన్నారు అని దాని భావం. ఎందుకు వెళ్ళారు చెరకనుంది? తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున. ఏ ప్రవక్త ద్వారా? మోషే ద్వారా సెలవిచ్చాడు. మాట వినకపోతే మిమ్మల్ని క్రూర ముఖము కలిగిన వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అని. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 49-50 వచనాల్లో మనం నిన్నటి దినాన్ని చదువుకున్నాం. మీరు తర్వాత చదవండి మరలా కావాలంటే. ఆయన అనగా దేవుడు ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. అప్పటి వరకు ఎక్కడున్నారు? దేవుని సముఖంలో ఉన్నారు. దేవుని సముఖంలో అంటే కనానులో, దేవుడిచ్చిన ప్రదేశం. పాపం చేశారు, దేవుని మాట వినలేదు కాబట్టి ఆయన మాట ఇచ్చినట్టుగా శిక్షించాడు, ఆయనే వెళ్ళగొట్టాడు.
ఆ హేతు చేత, ఆ కారణం చేత వారు తమ స్వదేశములో నుండి అషూరు దేశములోనికి చెరగొని పోబడిరి, నేటి వరకు వారచ్చట ఉన్నారు. ఈ విధంగా 10 గోత్రాల వాళ్ళని అషూరీలు తీసుకొని వెళ్ళిపోయారు. 722 బీసీలో జరిగింది. క్రీస్తు పుట్టుకకు మునుపు 722 సంవత్సరాలకు ముందు ఈ విషయం జరిగింది. క్రీస్తు శరీరధారిగా రాక మునుపు 722 సంవత్సరాలకు ముందే ఈ విషయం ఇశ్రాయేలీల చరిత్రలో జరిగింది. ఇశ్రాయేలీల చరిత్రలో జరిగింది. కాబట్టి ఆ కాలాన్ని, క్రీస్తు పూర్వం 722 సంవత్సరం ఏదైతే ఉందో ఆ కాలం నుండి ఇశ్రాయేలీల మీద ఎవరు పరిపాలిస్తున్నారు? ఇశ్రాయేలీలు ఇప్పుడు చెరగొని తీసుకొని వెళ్ళారంటే ఎవరి మాట చొప్పున ఇశ్రాయేలీలు బ్రతకాలి? ఎవరు చెప్పింది వీళ్ళు ఆలకించాలి? ఎవరు చెప్పిన పని వీళ్ళు చేయాలి? చెర తీసుకుపోయిన వాళ్ళు, ఎవరైతే చెరగొని వీరిని తీసుకెళ్ళిపోయారు, చెరపట్టి అటాక్ చేసి బంధించి బానిసలుగా వీళ్ళని తీసుకెళ్లారు, వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళు ఎవరయ్యా అంటే అషూరీయులు. మనం కూడా దేవుని మాట వినకుండా ఉంటే, దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఎక్కడైనా ఆజ్ఞ అతిక్రమిస్తే, ఎక్కడైనా దేవుని మాటకు లోబడకుండా గనక మనం బ్రతికితే దేవుడు మనల్ని తనంతట తానే పనిష్మెంట్కి అప్పగిస్తాడు. ఆయన ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నిన్ను నమ్ముకున్నాను కదయ్యా, ఏదో కొన్ని విషయాల్లో తప్పు చేస్తే నువ్వు నన్ను క్షమించవచ్చు కదయ్యా, ఎందుకయ్యా నాకు ఇంత శిక్ష వేసు, ఎందుకయ్యా నా కుటుంబంలో ఒక వ్యక్తిని నువ్వు తీసేసుకున్నావు, ఇంతగా ప్రార్థన చేశాను కదా, నువ్వు ఎందుకు ఆలకించలేదయ్యా అని చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నించడానికి ఆయన చేసిన పొరపాటు ఏమి లేదండి, మన పొరపాట్లే, మన తప్పిదములు అవి, మన ఆజ్ఞాతిక్రమము, మన అవిధేయత. నువ్వెందుకు చేసావయ్యా ఇలా, నువ్వెందుకు ఇంత నష్టం చేసావయ్యా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, చాలా మంచి విశ్వాసి, చాలా బైబిల్ జ్ఞానం కలిగిన విశ్వాసి, చాలా బైబిల్ ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఒక ఊర్లోనే ఆ స్త్రీ మిగిలిన వారికంటే బైబిల్ చాలా బాగా చదువుతారని నేను చెప్పగలను. అలాంటి స్త్రీ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ భర్త విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా లేరు. భర్తకి అవిధేయురాలుగా, కాపురం గుట్టు బయట పెట్టే స్త్రీగా, దేవునికి కోపం తెప్పించే స్త్రీగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చని స్త్రీగా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని బైబిల్ సెలవిస్తుంది. ఎన్నో విషయాల్లో స్త్రీలు పురుషుల మీద ఎగిరెగిరి పడుతుంటారు. కొద్దిగా కూడా ఓర్పు లేకుండా ఆవేశపూరితంగా మాట్లాడుతుంటారు. అదేంటో మన కోసం వాళ్ళు సృష్టించబడినట్లు బైబిల్ చెప్తుంది. ఎప్పుడు మనం తక్కువేనండి, స్త్రీలు ఎప్పుడు తక్కువే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తిట్టుకున్నా కోపడినా మనం తక్కువే. మన కొరకు మనము వారి అవసరాల నిమిత్తం మనం సృష్టించబడ్డాం. మన కోసం దేవుడు వాళ్ళని సృష్టించలే. ఫోన్ ఉంది, ఈ ఫోన్ కోసం వెనక ఈ స్క్రీన్ గార్డ్ని క్రియేట్ చేశారు, తయారు చేశారు. ఈ స్క్రీన్ గార్డ్ వచ్చి వెనకున్న ఈ కవర్ ఉంది కదా, వెనక ఈ కవర్ ఉంది, ఫోన్ ఉంది. ఇది ఫోన్ కొనుక్కున్న తర్వాత దీన్ని కొనుక్కుంటాము అంతేనా? లేకపోతే ముందే మీరు ఇది కొనుక్కొని తర్వాత ఫోన్ కొనుక్కుంటారా? ఎట్లా చేస్తారమ్మా మీరు? ఫోన్ కొన్న తర్వాత కవర్ కొంటాం, ఇది కొనుక్కున్న తర్వాత ఇది కొనుక్కుంటాం. దీనికోసం ఇది తయారు చేశారు అంతే, దీనికోసం ఇది తయారు చేయాల. ఇది ఎక్కువ, ఇది ఎక్కువ, ఫోనే ఎక్కువ. ముందు దేవుడు ఆదాము, ఇది ఆదాం అనుకుందాం కొంతసేపు, ఇది ఆదాం గారు, ఇది అవ్వగారు, లేకపోతే మనమే. ఇది మన యజమాని అయితే ఇది మనం వెళ్ళి నీకంటే నేనే ఎక్కువ అని ఇది అనకూడదు. ఫోన్ దగ్గర స్క్రీన్ గార్డ్ వెళ్ళి నీకంటే నేను ఎక్కువ
అసలు నేను లేకపోతే నీ జీవితమే లేదు, నేను లేకపోతే నువ్వు కింద పడ్డావంటే పటాపంచలైపోతావు, నేనే అసలు అన్ని విషయాల్లో నేను కాపాడుతున్నా అని ఓవర్ యాక్షన్ చేయకూడదు. అప్పుడు ఫోన్ ఏమనుకునేదంటే నువ్వు కాకపోతే ఇంకో స్క్రీన్ గార్డ్ అనుకునేది. కాబట్టి పురుషుని కొరకు స్త్రీ ఏర్పాటు చేయబడింది, స్త్రీ సృష్టించబడింది, కానీ స్త్రీ కొరకు పురుషుడు సృష్టించబడలేదు. ఈ మాట ఒక వాక్యం నేను ఇంతకు ముందే చెప్పాను. దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా స్త్రీలు మాట్లాడుతున్నారా అని ఒక టైటిల్ పెడితే చాలామంది సహోదరులు, హైందవ సహోదరులు చాలా చాలా మాట్లాడినారు. స్త్రీలే గొప్ప, స్త్రీలే గొప్ప అని వాదించారు. ఓకే, అది వేరే విషయం. వాళ్ళకి తెలియదు కనుక బైబిల్ అలా అన్నారు, పర్వాలేదు, మనం సంతోషిద్దాం. వాళ్ళు అలా అన్నా మనతో మాట్లాడారు, అంతే చాలు, తెలుసుకుంటారు. వాళ్ళకు కూడా దేవుడు నేర్పిస్తాడు. మనము ఎప్పుడు అణుకుతో ఉండాలి. స్వస్థ బుద్ధి అణుకువ స్త్రీకి అందం, స్త్రీకి అందం. నేను ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆజ్ఞ అతిక్రమం అనే టాపిక్లో మాట్లాడుతున్నా. అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉండి భర్త విషయంలో మాత్రము పెడచెవిని పెడుతూ, పెడగా మాట్లాడుతూ, ప్రవర్తన పెడగా ఉండి అన్ని విషయాల్లో ఉంటే 10 మంది కుమారుల్ని ఇచ్చాడు ఆ స్త్రీకి దేవుడు. ఒకరి తర్వాత ఒకరిని, ఒక కుమారుణ్ణి ఇస్తున్నాడు. ఏదో ఒక అవిధేయత, దేవునికి అయిష్టమైన కార్యాలు జరుగుతున్నాయి, ఆ కుమారుణ్ణి తీసుకుంటున్నాడు దేవుడు. అలా 10 మంది కుమారులు మరణించారు. విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా, నష్టం కలుగుతున్నా, పనిష్మెంట్ ఇస్తున్నా తెలుసుకోకుండా కంప్లీట్గా జనన మరణాలు మానవుని చేతిలో ఉండవు. ఎప్పుడైనా ఇలా మరణిస్తానికి కూడా కారణం భర్తే అన్నట్టుగా భర్త మీద గొడవ పెట్టుకొని భర్తను వదిలేసి విడాకుల దాకా వెళ్ళిపోయి, ఇప్పుడు విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. ఏది నీ జ్ఞానం? జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకును. మన బైబిల్ జ్ఞానం, లేకపోతే మనం చదివే జ్ఞానం, రెగ్యులర్గా ప్రార్థనకు అటెండ్ అయ్యే జ్ఞానం, ఇవన్నీ కూడా మన ప్రవర్తన ముందు తుడుపు పెట్టబడకూడదు. మన ప్రవర్తన, మన క్రియలు అన్నిటికంటే హైలో ఉండాలి. హైలో ఎక్కడో ఉండాలి. అందం తక్కువ ఉన్నా పర్లేదు, ఈ మట్టి దేహం మట్టిలో పెడతారు అంతే. ఏది తక్కువ ఉన్నా పర్లా, బైబిల్ చదవలేకపోయినా, మనం మూగవాళ్ళమైనా, చదువు లేని వాళ్ళమైనా పర్వాలేదు. మన క్రియలు, మన అణుకువ, మన స్వస్థ బుద్ధి ప్రతి ఒక్కళ్ళు మనల్ని మెచ్చుకునే విధంగా, మెప్పు తెచ్చే విధంగా, భర్తకి ఒక కిరీటంలాగా మనం ఉండాలి. అలా పనిష్మెంట్ ఇస్తున్నా కూడా తప్పులు సరిచేసుకోకుండా ఉండటం వల్ల కొలాప్స్ అయిపోయింది ఫ్యామిలీ, కుటుంబ జీవితం కొలాప్స్ అయిపోయింది. అంతటితో ఆగిపోతుందా? ఈ లోకంలో పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు మన పాపములను బట్టి, మన తప్పిదములను బట్టి. అంతటితో క్లియర్ అయిపోయిందా? రేపు తీర్పు దినాన్ని కూడా మనం అటెండ్ అవ్వాలి. అన్నిటికీ దేవుని దగ్గర జవాబులు చెప్పాలి. మనం జవాబులు చెప్పాలి. అలా ఈ ఇశ్రాయేలీలు కూడా పనిష్మెంట్ వచ్చినప్పుడు తప్పు సరిచేసుకోకుండా 10 మంది, మన బ్రదర్స్ 10 మంది చెరలోకి వెళ్ళిపోయారురా, మనమైనా జాగ్రత్తగా ఉన్నావురా అని ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని జాగ్రత్తగా ఉండకుండా వీళ్ళు కూడా వాళ్ళు నడిచిన మార్గంలోనే నడిచి వీళ్ళు కూడా దేవునికి విరోధంగా పాపము చేశారు. దేవునికి కోపం తెప్పించారు. విశ్వాసఘాతకులైరి అని ఉంటుంది, బహుగా పాపము చేసిరి అని ఉంటుంది. కొంతమంది రాజుల కాలంలోనైతే, ముఖ్యంగా మనష్షే గారి కాలంలోనైతే యూదుల మీద దేవుని యొక్క కోపము రగులుకొనింది. విశ్వాసఘాతకులైన వాళ్ళు అని ఉంటుంది బైబిల్ చరిత్రలో, దినవృత్తాంతంలో కానివ్వండి, రాజుల గ్రంథాల్లో కానివ్వండి మనం చదువుకోవచ్చు. కాబట్టి ఒక నష్టం జరిగినప్పుడు, ఒక శిక్ష జరిగినప్పుడు మనల్ని మనం సరిచేసుకోవాలి. ప్రియులారా, సరి చేసుకుంటున్నామా? మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితాన్ని ఎన్నోసార్లు దేవుడు మనల్ని చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇచ్చి
మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. ఒక వాక్యం ఏమనుందంటే బైబిల్లో, పనిష్మెంట్ని, శిక్షను తృణీకరించొద్దు అనంది. దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు దాన్ని తృణీకరించకూడదు, తీసి కొట్టిపారేయకూడదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఇందాక అరుణ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది, ఎందుకు తగ్గిపోతున్నారో, ఒకవేళ మా తప్పిదములు మా పాపములు ఏమైనా ఉంటే క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాం. కరెక్టే, ఏమైనా మనకు తెలుసో తెలియకో ఒకవేళ మిగిలిన వాళ్ళు రాకపోవడానికి మనం ఏమైనా కారణమయ్యామా అని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా మనకి జరగవలసింది జరగట్లేదంటే ఎక్కడైనా మనం తప్పిపోయామా అని ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబంలోనైనా, సంఘాల్లోనైనా, లేకపోతే సమాజంలోనైనా, ఎక్కడైనా కానీ పర్సనల్గా వ్యక్తిగత జీవితంలోనైనా దేవుని శిక్షను ఎప్పుడు కూడా మనము తృణీకరించకూడదు, తక్కువ అంచనా వేయకూడదు, కొట్టి పారేయకూడదు. దేవుని శిక్షను మనం రెస్పెక్ట్ చేయాలి. పనిష్మెంట్ని ఎప్పుడు రెస్పెక్ట్ చేసిన వాడు రెండవసారి పనిష్మెంట్ తీసుకోకుండా పర్ఫెక్ట్గా ఆత్మీయ జీవితంలో ముందుకి నడుచుకుంటాడు. అలా వీళ్ళు చెరగొని పోబడిన తర్వాత కొంతమంది ఉన్నారు అక్కడ. ఎక్కడున్నారు? కనాను దేశంలోనూ కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళని ఏమంటాం? మిగిలిపోయిన వారిని ఏమంటామని ఇందాక చెప్పుకున్నాం మనం, శేషము అంటాం కదా. మిగిలిపోయిన తర్వాత మరలా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే చెరగొని తీసుకొని వెళ్ళారో అషూరీలు, బబులోనీలు, వాళ్ళు ఏం చేసే వాళ్ళని తీసుకొని వెళ్ళేటప్పుడల్లా కూడా కొంతమందిని పనికిరారు వీరు మనకి అనుకున్న వాళ్ళని, ముసలా ముతక అలాంటి వాళ్ళని వదిలేసేసి వాళ్ళ ప్రజలను కొంతమందిని ఈ దేశంలో పెట్టేవాళ్ళు. ఏ దేశంలో? కనాను దేశంలో. అర్థమైందా? కనాను దేశంలో నుండి ఇశ్రాయేలుని తీసుకెళ్తున్నారు అషూరీలు. అషూరు ప్రజలను కొంతమందిని ఇక్కడ పెడుతున్నారు. మనం ఊర్లలో చూస్తాం. మరలా ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చాలా సరళంగా అర్థం అవ్వాలని నేను నా వాక్య బోధన స్టైల్ని ఈరోజు మార్చుకున్నాను అనుకుంటున్నాను. నేను ఏమన్నా కొంచెం మీకైనా కొంచెం తేడా అనిపించిందో లేదో మరి, మీకు అర్థం అయ్యి తీరాలి ఎలా అయినా అని నేను కొంచెం చాలా మలుచుకొని నన్ను నేను మౌలు చేసుకొని చెప్తున్నాను. కొన్నిసార్లు ప్రాంతాల దగ్గర, చోట్ల దగ్గర గొడవలు జరుగుతాయి ఊర్లో. ఈ స్థలం నాదంటే మీది కాదు, ఫలానా కాలంలో ఫలానా సంవత్సరంలో మీ తాతయ్య మా తాతయ్యకి అమ్మాడు, అప్పటి నుంచి ఇది మాది అని, ఈ చోటు మాదే అని వాళ్ళు ఏం చేస్తారంటే కట్టెలు తీసుకొచ్చి అక్కడ వేయటం, లేకపోతే వ్యవసాయం చేసినప్పుడు పొలంలో ఉన్న గడ్డి తీసుకొచ్చి అక్కడ వేయటం, లేకపోతే వాళ్ళకి ఏమైనా గేదెలు ఉంటే ఆ స్థలంలో ఇది మా స్థలమే అన్నట్టుగా గేదెలను తీసుకొచ్చి అక్కడ కట్టేయడం, అలా చేస్తుంటారు. ఇంతకీ స్థలం వీళ్ళదే, కానీ వాళ్ళు అప్పుడెప్పుడో మీ వాళ్ళు మాకు అమ్మారు, ఆ పత్రాలు అవన్నీ ఎక్కడో ఎలాగో మాయమైపోయినాయి, మీరు అమ్మారు, మీ తాతయ్య వాళ్ళు అమ్మారు, కావాలంటే మీరు కనుక్కోండి, మీ పితరులను కనుక్కోండి, మీ దగ్గర కూడా ఆ కాగితాలు ఉంటాయి, కాబట్టి కాగితాలు మేము చూపించలేము, కానీ స్థలం మాదే అని అలా వాళ్ళ వస్తువుల్ని, వాళ్ళ పశువుల్ని అక్కడ కట్టేయడం, వాళ్ళ గడ్డిని అక్కడ వేయడం, అలా ఏదో ఒకటి చేసి ఆ స్థలాన్ని ఆక్యుపై చేయాలని ట్రై చేస్తారు. ఈ విషయం మీకు తెలుసా? ఐడియా ఉందా? కదా, అలా చేస్తారు. అలాగే అషూరీలు కూడా, అర్థం అవడానికి చెప్తున్నానండి ఇవి అంతే. అషూరీలు కూడా కనాను దేశంలోనికి వచ్చి, కనానులో దేవుడు కనానుని, పాలు తేనెలు ప్రవహించే ఈ కనానుని దేవుడు ఇశ్రాయేలీలకి ఇస్తే, ఇశ్రాయేలీలు దేవుడు మాట వినకపోవడం వల్ల ఇశ్రాయేలీలు వీళ్ళు చెరగొనిపోతూ అషూరీలను కొందరిని ఇక్కడ పెట్టారు. ఎక్కడంటే ఎక్కడ పెట్టారు? కనాన్లో పెట్టారు. ఇప్పుడు చెప్పండి, కనాన్లో ఒక జాతి వాళ్ళే ఉన్నారా, లేకపోతే రెండు జాతులు వాళ్ళు ఉన్నారా? రెండు జాతులు ఉన్నారు. ఒకటెవరు?
ఇశ్రాయేలీలలో ఇశ్రాయేలీయులు చెరగొనిపోబడకుండా మిగిలిన శేషం. తర్వాత అశూరీలు వదిలిపెట్టినటువంటి ప్రజలు. అంతేనా అరుణ సిస్టర్? అంతేనమ్మా? అంతే. మీరందరూ రిప్లైస్ అంటే భలే హ్యాపీగా ఉంది నాకు. వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు సరే చెరగొనిపోబడకపోయినా కొంతమంది మన దేశంలో మనమే ఉన్నాము, మనమైనా బుద్ధి తెచ్చుకొని బాగున్నాం అని వీళ్ళేమన్నా ఆ మిగిలిన శేషమైనా పర్ఫెక్ట్గా ఉన్నారా? వీళ్ళైనా దేవుని అడుగు జాడల్లో నడుస్తున్నారా? వీళ్ళైనా దేవుని ఆజ్ఞలు అతిక్రమించకుండా పాపం చేయకుండా ఉన్నారా అంటే లేరు. వీళ్ళేం చేశారో తెలుసా? మొట్టమొదట దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలలో అన్ని జనులతో 10 ఆజ్ఞలు, మిగిలిన చాలా ఆజ్ఞలు చెప్పాడు. వాటిలో మీరు అన్ని జనులతో సహవాసం చేయకూడదు, మీ పిల్లల్ని వాళ్ళకివ్వద్దు, వాళ్ళ పిల్లల్ని మీకు ఇవ్వద్దు. ముఖ్యంగా ఈ పెరిజ్జీలు, హివీలు, హిత్తీలు, ఎబూసీలు, గిర్గాషీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరితో మీరు పొత్తు కుదుర్చుకోవద్దు. అట్లా వాళ్ళ దేవతలను మీరు ఆరాధించొద్దు, వాళ్ళకి మీకు అలాంటి పొత్తు, ఆ ఫిజికల్ పొత్తు అనేది ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. పలుమార్లు చెప్పాడు కాండములలో. నిర్గమ, లేవి, ద్వితీయోపదేశ కాండం, సంఖ్యాకాండం వీటిలో చెప్పాడు. ఏదైతే చెప్పాడో చెయ్యొద్దని దేవుడు అదే మరలా చేస్తూ వచ్చారు. ఆ రీప్లేస్ చేసిన వాళ్ళు అషూరీలు ఎవరైతే ఇక్కడ రీప్లేస్ చేశారో, రీప్లేస్ అంటే కనానీలు అషూర్కి వెళ్ళిపోయారు. అషూర్ దేశస్థులు, అషూరీలు, కొంతమంది అషూరీల్ని ఇక్కడ కనాన్లో పెట్టారు. ఆ కనాన్లో పెట్టబడిన వారిని రీప్లేస్ చేయబడిన వారు అంటున్నాను. కనానీయులకు బదులు రీప్లేస్ చేయబడిన వారు, ఇశ్రాయేలీలకు బదులు రీప్లేస్ చేయబడిన వారు. వీళ్ళతోటి వీళ్ళు పొత్తు కుదుర్చుకొని వాళ్ళకి వీళ్ళ పిల్లల్ని ఇచ్చి వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకొని వీళ్ళిద్దరూ వివాహ బాంధవ్యంతో మిశ్రిత సంతానానికి తల్లిదండ్రులు అయిపోయారు. ఆ మిశ్రిత సంతానాన్ని బైబిల్లో మనం ఏమంటాం? తెలుసా? తెలియకపోతే నేను చెప్తా. సమరయులు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ. సమరయులు అంటాం. అషూరు ప్రాంతం వారికి, బబులోను ప్రాంతం వారికి, కనాన్లో ఉన్న మన ఇశ్రాయేలీలకి అనగా లేక యూదులకి, యూదేతరులకి, వేరే ప్రాంతం వాళ్ళు, వేరే దేశస్తులు, వీళ్ళిద్దరికి కలిస్తే పుట్టిన వారిని సమరయులు అంటాం. సమరయులు అంటాం. అలా వచ్చి వీరు రీప్లేస్ చేశారా లేదా అన్న మాటలు మనం ఒకసారి 2 వచనాల్లో చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 18వ అధ్యాయము 12-13 వచనాలు ముందు చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 18వ అధ్యాయం. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి. అవును సిస్టర్, 2వ దినవృత్తాంతము 18వ అధ్యాయం 12-13. ఓకే, చదవండి అమ్మా. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా. మీకాయా సిస్టర్ 2వ దినవృత్తాంతాలు 17-24 చదవండి అమ్మా. 2వ దినవృత్తాంతాలు 17-24. 24 లేదు. అవునా? 17-24. ఇశ్రాయేలీలు అన్ని జనులను రీప్లేస్ చేస్తారు అన్న మాట లేదా? ఒక్క నిమిషం, మొదటి దినవృత్తాంతం రెఫరెన్స్ తప్పు రాసుకున్నాను, చూస్తున్నాను.
మొదటి దినవృత్తాంతములు ఒకసారి మొదటి దినవృత్తాంతాలు 18లో చూడండి. 18వ అధ్యాయం 12, 13 వచనాల్లో. సారీ, ఎట్లాగో పొరపాటు పడ్డాను. తర్వాత నేను చూసి గ్రూప్లో పోస్ట్ చేస్తానండి రెఫరెన్స్. అన్ని జనులు కొందరు కనానులో విడిచిపెట్టబడ్డారు, వారితో కలిసి వీరు పిల్లల్ని కన్నారు అన్నమాట ఉండాలి రిఫరెన్స్. ఎట్లాగో మరి రాజులని నేను దినవృత్తాంతాలు అనుకున్నా. రాజుల్లో చెక్ చేద్దాము ఒకసారి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజులు 18వ అధ్యాయం. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హోలహు హబోరు అను పట్టణంలోను మాదీయుల పట్టణంలోను వారిని ఉంచెను. అదేనమ్మా, నేను రాజులు అని రాసుకోబోయి దినవృత్తాంతాలని రాసుకున్నా. అది మిస్టేక్ జరిగింది. 2వ దినవృత్తాంతాలని చెప్పాను కదా మీతో. 2వ రాజులు 18వ అధ్యాయము 12, 13 వచనాలు. ఇక్కడ ఏం జరిగిందంటే అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశానికి తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే కొన్ని ప్లేసుల్లో వాళ్ళను డిస్పర్స్ చేశాడు. గోజాను, హాలహు, హాబోరు అనే పట్టణాల్లో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు. అంటే చెదరగొట్టాడు. తీసుకెళ్ళిన వాళ్ళని కూడా ఒక ప్లేస్లో ఉంచలేదు, చెదరగొట్టాడు. 13వ వచనం ఇప్పుడు చదవండి. 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం మందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా. చాలా హిజ్కియా కాలంలో అష్షూరు రాజు వచ్చి పట్టుకున్నాడు అనే మాటలు మనకి అర్థమవుతున్నాయి. ఇప్పుడు 2వ రాజుల గ్రంథమే 17వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఇక్కడేముందో చూద్దాం. 2వ రాజులు 17వ అధ్యాయము 24వ వచనం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వా, హామతు, సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలీ వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను. గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. చాలా అర్థమైందా? రీప్లేస్ చేశారు అని ఉంది కదా ఇక్కడ. రీప్లేస్ చేశారని ఉందా లేదా? ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. ఎవరు నుంచాడు? అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి. అష్షూరు రాజు తన దేశంలో నుండి జనులను కొంతమందిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇశ్రాయేలు వారికి మారుగా ఇశ్రాయేలుని తన దేశంలోనికి తీసుకెళ్ళాడు. హమాతు కదా, కాలహు కొన్ని ప్లేసుల్లో పెట్టాడు. అయితే ఇశ్రాయేలుని తీసుకెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ఉండాల్సిన ప్లేస్లో అష్షూరు దేశం నుండి కొంతమంది అష్షూరీయులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో వారిని ఉంచారు. కనుక వారు షోమ్రోను దేశంను స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. తర్వాత వచనం చూస్తే 25వ వచనం. అయితే వారు కాపురముండన ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. ఎవరు వీళ్ళు? యెహోవా యందు భయభక్తులు లేనివారు. భయభక్తులు లేనివారు. ఇలాంటి వారితో వీళ్ళు పొత్తు కుదుర్చుకొని సహవాసం చేసి బంధాలు ఏర్పాటు చేసుకుని బిడ్డలను కూడా కన్నారు. ఎవరు ఈ పని చేసింది? మిగిలిన శేషం. అంతేనా? మిగిలిన శేషం
ఇశ్రాయేలీలలో మిగిలిన శేషము ఈ పని చేశారు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు అనగా యూదులు బెన్యామీనీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా బబులోను రాజు వచ్చి చెరగొనిపోయాడు. అది 586 BC క్రీస్తు పుట్టుకకు మునుపు 586 సంవత్సరంలో మిగిలిన 2 గోత్రాలు వాళ్ళు కూడా కొనిపోబడ్డారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక చరిత్రతో కూడిన మాట ఏంటంటే, తీసుకొని వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు అషూరీల దగ్గర బానిసలుగానే బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ భాష వచ్చింది అని అంటారు? ముందైతే చెరలోనికి వెళ్ళక ముందైతే వాళ్ళకి వచ్చిన భాష హెబ్రీ భాష. హెబ్రీ భాషనే మనము యూదుల భాష అంటాం. యూదులందరికీ వచ్చిన ఒకే ఒక భాష ఏంటంటే హెబ్రీ భాష. చెరగొని పోబడిన తర్వాత వాళ్ళకి ఈ హెబ్రీ భాషలోనే మాట్లాడతారా, లేకపోతే అక్కడున్న ప్రాంతంలో మాట్లాడతారా? ఇప్పుడు మనం కర్ణాటక వెళ్ళామనుకోండి, తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాలేదనుకోండి. చాలామంది కన్నడ వాళ్ళకి తెలుగు అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాలేదనుకోండి. ఏం మాట్లాడాల్సి వస్తుంది? మనము కర్ణాటక వెళ్తే మాట్లాడాలి. అదే మహారాష్ట్ర వెళ్ళామనుకోండి, ఏం మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది? హిందీ మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది కదా. పశ్చిమ బెంగాల్ వెళ్ళామనుకోండి, బెంగాలీ లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఆడ బ్రతకాలి, కొన్ని సంవత్సరాలు అక్కడ బ్రతకాలి అన్నా కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. అది అవసరం అయిపోతుంది, మనం నేర్చుకోవడం అవసరం అయిపోతుంది. అందువల్ల ఎవరైతే చెరగొని పోబడ్డారో, అషూరు దేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వీళ్ళందరూ రకరకాల ప్లేసుల్లో రాజుల చేత నువ్వు ఎక్కడుండు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుంచి కదలకూడదు, నువ్వు ఈ ఏరియా నుంచి నువ్వు ఇంకా వేరే చోటకి వెళ్ళకూడదు అని వీళ్ళు ఆజ్ఞాపిస్తే ఆ రాజు ఆజ్ఞ చొప్పున వాళ్ళు అక్కడే ఉన్నారు. సో అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అది అవసరం అయిపోయింది అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవడం. అందువలన కొంతమంది మాదీయుల ప్రాంతంలో కూడా ఉంచబడ్డారు అని మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ మాట్లాడుకున్నాం? రెండవ దినవృత్తాంతాలు అంటున్నాను. 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 12-13 వచనాల్లో మాదీయుల పట్టణమైన ఒక పట్టణంలో కూడా వెళ్ళుంచారు అని మనం మాట్లాడుకున్నాం. అంటే చెరగొని పోయిన తర్వాత అషూరీయులు మాట్లాడే మాటలు అంటే వాళ్ళ భాష, మాదీయుల భాష, ఇవన్నీ కూడా వీళ్ళు నేర్చుకున్నారు. ఎవరు నేర్చుకున్నారు? ఇంతకీ భాష నేర్చుకుంది ఎవరు? కన్ఫ్యూజన్ వచ్చిందా? చెరగా వెళ్ళిన వారు అంటే ఇశ్రాయేలీలా లేక ఇంకెవరైనా? మిగిలిన వారు ఇశ్రాయేలీలే. చెరగొని పోబడిన వారు వేరే లాంగ్వేజ్ కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, అందరూ ఇంగ్లీష్ మాట్లాడలేరు, మనందరం తెలుగు మాట్లాడగలం. చదువుకున్న వాళ్ళైతే ఇంగ్లీష్ మాట్లాడతారు. చదువుకోకపోయినా కూడా హిందీ భాష మాట్లాడే వారి మధ్యలో చాలా సంవత్సరాల నుంచి మనం ఉన్నాం అనుకోండి, ఏమొచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా? హిందీ వచ్చేస్తుంది. ఏ భాష అయినా అంతే, అది మనకి అవసరం అయిపోతుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు భాష నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకున్న భాష ఏంటంటే సిరియా భాష నేర్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, సిరియా భాష అన్న, అరాము భాష అన్న, అరమేయిక్ లాంగ్వేజ్ అన్న ఒకటే. అరమేయిక్ లాంగ్వేజ్ అన్న, ఆరాము భాష అన్న. అరమేయిక్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో ఆరాము భాష అంటాం. దానికి సిరియా భాష అని కూడా పేరు. ఈ భాషను చెరగొని పోబడినటువంటి ఇశ్రాయేలీలు నేర్చుకున్నారు. చాలామందికి ఆ భాష తెలిసిన వాళ్ళు వారి మధ్య ఉన్నారు. చెరగొని పోబడకపోయినా కూడా చదువుకున్న వాళ్ళకి కొంత లాంగ్వేజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా
బానిసలు అని మనం అనటానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు బానిసలుగా ఎవరు ఎక్కడికి కొనిపోబడట్లేదు కాబట్టి. ఒక ప్రాంతం వెళ్ళకపోయినా చదువుకొని ఉంటే మనకి హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, కన్నడ వస్తుంది, అన్ని లాంగ్వేజెస్ మనం నేర్చుకోగలం. చదువుకొని వాళ్ళు ఎలా నేర్చుకోగలరు అంటే ఆ ప్రాంతం వెళ్తే నేర్చుకోగలరు. అలా చదువుకున్న వాళ్ళు కొందరు ఇశ్రాయేలీల్లో ఉన్నారు, విద్య తెలిసిన వాళ్ళు, విద్య నేర్చుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ కూడా యుగముల సమాప్తికి లింక్ అయి ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయి యుగముల సమాప్తిలో దేవుడు ఈ టైంలో వచ్చాడు అంటే ఎందుకోసం వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, వాళ్ళకి అసలు ఈ భాష ఎలా తెలుసు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఇదంతా ఎప్పుడు జరిగింది అని డౌట్లు మనకు రాకూడదు. అందుకని ఒక్కొక్కటి ముడిని ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాం. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఇశ్రాయేలీలో ఉన్నారు, వాళ్ళకి ఈ భాష తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ వచనం మనం చూసి ముగించుకుందాం, మిగిలినది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం. హిల్కియా కుమారుడైన ఎల్యాకీము యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాట్లాడుము. ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినుటనట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత చాలు సిస్టర్. హిజ్కియా కాలంలో హిజ్కియా పరిపాలించేటప్పుడు హిల్కియా కుమారుడైన ఏలియాకీము, షబ్నా, యోవాహు అని వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. వీళ్ళకి ఒక భాష వచ్చు. ఏంటి ఆ భాష అంటే సిరియా భాష. రబ్షాకేతో అంటున్నారు, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే సిరియా లాంగ్వేజ్లో మాకు చెప్పు, మాకు అర్థమైద్ది, యూదులందరికీ అర్థమయ్యేలాగా యోధా భాషలో నువ్వు మాట్లాడద్దు, ఈ విషయం వాళ్ళకి తెలియకుండా ఉంటే మంచిది అని చెప్తున్నారు. వీళ్ళు చెప్తుంటే ఆ సీక్రెట్ లీక్ చేశాడు కదా, యూదులకు తెలియొద్దు, యోధా లాంగ్వేజ్లో మాట్లాడితే, హెబ్రీలో మాట్లాడితే యూదులందరికీ అర్థమైపోతుంది, దయచేసి వాళ్ళకి అర్థమయ్యేలా నువ్వు మాట్లాడద్దు, మాకు సిరియా వచ్చు, సిరియా భాషలో నువ్వు మాట్లాడు అంటే రబ్షాకే ఏ భాషలో అయితే వీళ్ళు మాట్లాడొద్దని అడుగుతున్నారు అదే భాషలో, అనగా యూదుల భాషలోనే పెద్దగా కేకలేసి మరీ మాట్లాడిన సందర్భం అది. ఈ సందర్భం అంతా మన పాఠంలోది కాదు, కానీ మన పాయింట్ ఏంటంటే సిరియా భాష తెలిసిన వారు యూదులలో కూడా ఉన్నారు అని అర్థం అని మనం అవగాహన చేసుకోవడానికి ఇచ్చచ్చు. సిరియా భాష తెలియను గనుక నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక అని చెప్తున్నారు వీళ్ళు. అదే 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలోనే 28వ వచనం మనం అది కూడా చూసాము. గొప్ప శబ్దంతో యోధా భాషతో ఎట్లను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాట వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తివానికి చాలదు. అష్షూరు రాజు చెప్తున్నాడు, ఆ హిజ్కియా మిమ్మల్ని విడిపించలేడు, తప్పించలేడు నా చేతిలో నుండి అని అష్షూరు రాజు సెలవిస్తున్నాడు అని యూదా లాంగ్వేజ్లోనే ఆయన స్వరమెత్తి, రబ్షాకే అనేటువంటి వ్యక్తి స్వరమెత్తి చాలా గట్టిగా అందరికీ వినిపడే విధంగా చెప్పాడన్నమాట. అంటే చెరగొని పోబడిన వారికి, మిగిలిన వారిలో, శేషముగా ఉన్న వారిలో చదువుకున్న వారికి ఈ భాష వచ్చు, సిరియా భాష వచ్చు. కొంతకాలం తర్వాత మీకు ఇందాక చెప్పాను కదా, 586లో మిగిలిన యూదులను బబులోనీలు వచ్చి కొనిపోయారు. బబులోనీలు వచ్చి అటాక్ చేసి మిగిలిన యూదుల్ని తీసుకెళ్లారు. 586 క్రీస్తుపూర్వం తీసుకెళ్ళిన తర్వాత మరికొంతకాలానికి, సంవత్సరాలు జరుగుతుండగా, కొన్ని సంవత్సరాలు గతించిపోతూ ఉండగా అష్షూరుకు తర్వాత మరొకరెవరు బబులోనీలకు, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగి అష్షూరును బబులోనీలు గెలుస్తారు. నిన్న కూడా చెప్పాను ఈ మాట, అష్షూరును బబులోనీలు జయిస్తారు.
జయించినప్పుడు అషూరు సామ్రాజ్యం అంతా, అషూర్ అంతా కూడా బబులోని హ్యాండ్ ఓవర్లోనికి వచ్చేసింది. వీళ్ళకి యుద్ధం జరిగే ముందు ఏం జరిగింది అనేది కూడా నేను మీకు నిన్న చెప్పాను. నినివే పట్టణాన్ని కాపాడడానికి, అషూరుని కాపాడడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించి, మీరు సరి చేసుకోండి, మీరు నా వైపు తిరగండి, మీ ప్రవర్తన బాగాలేదు, మీరు మార్పు చెందండి అని యోనా గారి ద్వారా మాట్లాడాడు ముందు. అవునా? యోనా పత్రిక, క్షమించండి, యోనా పుస్తకం, యోనా గ్రంథం అంతా అదే కదా. యోనా గారిని పంపించడం, నినివే వారందరినీ మార్పు చెందేలాగా యోనా ప్రకటించడం, వారు మార్పు చెందటం, అదే కదా యోనా గ్రంథం యొక్క సారాంశం. అవును. ఆ తర్వాత మార్పు చెందారు వాళ్ళు, దేవుని వైపు తిరిగారు. మరికొంతకాలానికి మరలా తిరిగి పాపంలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మరలా ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ఎవరు అని నేను నిన్న చెప్పాను. రెండవసారి నినివేకి ప్రకటించడానికి వెళ్ళిన ప్రవక్త ఎవరు? ఒకరు యోనా, రెండవ వారు నవభారతి సిస్టర్. నహూమ్. రెండవసారి ప్రవచించింది లేక ప్రకటించింది ఎవరయ్యా అంటే నహూము గారు. ఇద్దరు ప్రవక్తలను పంపించాడు, అయినా వాళ్ళు పూర్తిగా మారలేదు. తర్వాత బబులోనీయులు వాళ్ళ మీదకి వచ్చి అటాక్ చేసి వాళ్ళని ఆక్రమించారు. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైతే ఈరోజు విన్న చరిత్ర, యాక్చువల్గా ఆత్మీయ అంశాలు చాలా తక్కువ ఉంటాయి చరిత్ర మనం నేర్చుకునేటప్పుడు, ఉంటాయి కొన్ని, అయినా కూడా ఒక పాయింట్ ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. క్లియర్గా మీకు అర్థమైతే ఈరోజు చెప్పుకున్న అంశం అంతా ఈ ప్రశ్నకి జవాబు చెప్తారు. 10 గోత్రాల వాళ్ళు అషూర్ చేతిలో ఉన్నారు, 2 గోత్రాల వాళ్ళు బబులోని చేతిలో ఉన్నారు. అషూరుని బబులోనీయులు గెలిచారు. ఇప్పుడు బబులోని చేతి క్రింద ఎన్ని గోత్రాల వాళ్ళు ఉంటారు? 12 గోత్రాలు ఉంటాయి. వెరీ గుడ్ అమ్మ, థ్యాంక్ యూ. అర్థమైంది కదా. ఎందుకంటే అషూరుని గెలిచారంటే అషూరు చేతి క్రింద ఉన్న 10 గోత్రాలను కూడా గెలిచినట్టే. ఇప్పుడు అందరూ ఇశ్రాయేలీలు, అందరూ యూదులే. అందుకనే పాత నిబంధన గ్రంథంలో కొన్ని గ్రంథ వివరణల్లో మాత్రమే ఇశ్రాయేలీలు, యూదులు వేరువేరుగా చెప్పబడతారు. కొన్ని గ్రంథాలలో, పాత నిబంధనలో కొన్ని గ్రంథాల్లో ఒకటిగానే చెప్పబడతారు. కారణం ఏంటంటే ఇదే. కొంతకాలం మాత్రమే యూదులు ఇశ్రాయేలీలుగా సపరేట్గా ఉంటారు వాళ్ళు. తర్వాత అందరూ యూదులే, అందరూ ఇశ్రాయేలీలే. ఏ గ్రంథాలలో అన్నది నేను దానియేలు గ్రంథ వివరణ చెప్పేటప్పుడు చెప్పాను. మరెప్పుడైనా నేను మీకు జ్ఞాపకం చేస్తాను వివరంగా. మీరు అది నోట్ చేసుకుని ఉంటే చదువుకోవచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు బబులోనీల చేతి క్రిందనే ఉన్నారు. ఎప్పుడైతే బబులోనీలు ఇశ్రాయేలీలను ఆక్రమించారో అప్పటి నుండి బబులోనీయుల కాలం మొదలైంది. అషూరీలు ఆక్రమించినప్పుడు అషూరీల కాలము, దానినే అషూరీల యుగము అన్నాం. బబులోనీయులు ఆక్రమించిన కాలం మొదలుకొని అది బబులోనీయుల యుగము అన్నాం. ఈ 2 యుగాల గురించి నేను మాట్లాడుకున్నాం. మ్యాక్సిమం నిన్నటి విషయాలే ఇవాళ ఎక్కువ లోతుగా మాట్లాడుకున్నాం మనం, అంతే. కొంచెం కూడా ముందుకు వెళ్ళలేదు ఎక్కువ మనం. అషూరీల యుగము, బబులోనీయుల యుగం ఎప్పుడయ్యా అంటే క్రీస్తు పూర్వం 626 బీసీ నుండి క్రీస్తు పూర్వం 539 బీసీ వరకు బబులోనీయుల యుగము కొనసాగింది. చివరి పాయింట్ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే బబులోనీయుల చెరలోనికి ఎప్పుడు వెళ్ళారో చూసి ఒక మాట మనం మాట్లాడుకొని ముగించుకుందామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం, చివరి వచనం ఈరోజు పాఠానికి. చదువుతారా? వారి పితరుల దేవుడైన యెహోవా
తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీద కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందైనను యువతుల ఎందైనను ముసలివారెందైనను నెరిసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. కల్దీయుల రాజు అంటే బబులోనీయుల రాజు అని అర్థం. బబులోనీయులు మాట్లాడేది కల్దీయ భాష. ఇప్పుడు బబులోనీయుల చేతికి ఇశ్రాయేలులను అప్పగించినటువంటి ఇశ్రాయేలీలు కాదు, ఇక్కడ యూదులు అనాలి. మనం 2 గోత్రాల వారు యూదులు. ఇశ్రాయేలీలు వారు ఆల్రెడీ అష్షూరుకి వెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాల వారు ఇప్పుడు బబులోని చెరలోనికి వెళ్ళబోతున్నారు. 2వ దినవృత్తాంతాలు 36:15. బబులోను రాజు వారిని చెరగొనిపోయాడు. జాలి లేకుండా, కనికరించకుండా యవనస్తులైన నెరసిన వెంట్రుకలు గలవారైన పసిపిల్లలైన అందరినీ, స్త్రీలైన అందరినీ కొంతమంది యవనస్తులనైతే అక్కడే చంపేసి ఖడ్గము వాత వారిని పడే విధంగా కత్తి చేత వారిని సంహరించేసేసాడు. చాలా ఘోరంగా వీరు చెరపట్టబడ్డారు. ఆ విధంగా చెర కూడా జరిగింది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, చెరపట్టబడిన వారిలో కనీసం ఒక 100 మందికి ఒక్కళ్ళైనా లేకపోతే 50 మందికి ఒక్కళ్ళైనా భక్తిపరులు ఉన్నారు. అదేవిధంగా యూదులు బబులోనికి కొనుక్కోబడినప్పుడు వాళ్ళలో భక్తిపరులుగా చెప్పబడిన వాళ్ళు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు, వీళ్ళు 4. శిక్ష అవిశ్వాసులతో పాటు విశ్వాసులు కూడా అనుభవించాల్సి వచ్చింది ఆ సమయంలో. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో నేనేం తప్పు చేయలేదు, నేను ఎక్కడ కరెక్ట్గానే ఉన్నాను, ఎక్కడ నేను దేవునికి అవిధేయురాలుగా లేను, అయినా ఎందుకు నాకు ఈ శిక్ష అని మనం అనుకుంటాం కదా. వాస్తవానికి దానియేలు గారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు వాళ్ళు చాలా నీతిమంతులు అని దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నీతిమంతులు మాత్రమే కాదు కానీ ముఖ్యంగా దానియేలు గారు అయితే దేవునికి బహుప్రియుడు అని చెప్పబడింది. మీరు వీలైతే దానియేలు గ్రంథం సెషన్ 1 వినండి. రేపు కానీ ఈరోజు ఇంకా వినలేరులేండి, ఈరోజు ఎక్కువ సమయం తీసుకున్నాను కదా, రేపు వినండి వీలైతే. బహుప్రియుడు, దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళు కూడా శిక్షను అనుభవించడానికి చెరగొనిపోబడ్డారండి. మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ నీతి ఏంటంటే, ఒక్కొక్కసారి మనం పనిష్మెంట్ తీసుకోవాలంటే మనలో పాపములు ఉండనవసరం లేదు. ఒక్కొక్కసారి మన తప్పేమీ లేకుండా కూడా బాధను అనుభవించాల్సి వస్తుంది. కానీ దానికి ఒక అంతరార్థం, ఒక ఆంతర్యం, దేవుని యొక్క గొప్ప చిత్తం దానిలో దాగి ఉంటుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళు కూడా చెరలోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే వాళ్ళు చెరలోనికి వెళ్ళారు కాబట్టే అక్కడున్న యూదులందరినీ వాళ్ళు కాపాడుకున్నారు. అంతేకాదు అక్కడున్న రాజును వారు మార్చుకున్నారు. అంతేకాదు ఒక్క రాజును కాదు, అన్ని కాలాల్లో ఎంతమంది రాజుల పరిపాలన, మాదీయుల కాలంలో, పారసీకుల కాలంలో, కోరెషు పరిపాలన అప్పుడు కూడా దానియేలు గారు బ్రతికున్నారు. ఎంతమంది రాజులు మారిపోతున్నా, రాజ్యాలు మారిపోతున్నా, వాళ్ళకి దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేస్తూ, వాళ్ళకు వచ్చిన దర్శన భావాలు తెలియచేస్తూ, దేవుని మనస్సును వారికి తెలియచేస్తూ, చెరను అనుభవిస్తూ దేవుని పని జరిగిస్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళు కష్టపడడం ఒక్కటే మనకు కనబడింది, కానీ అక్కడ జరుగుతున్న దేవుని పని, దేవుని యొక్క చిత్తం, అది ఆయన ఆలోచన. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో చెదరిపోయారు అపోస్తులు తప్ప మిగిలిన వారందరూ చెదరిపోయారు అని చదువుతాం. ఎంత బాధ! మన ఊరిలో మనం పుట్టిన చోట మనం ఉండకుండా ఎక్కడికో ఏదో ఊరు తెలియని మనుషుల మధ్యకి వెళ్ళిపోయి బ్రతకడం ఎంత కష్టం. కానీ 4వ వచనం చదివితే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 4 చదివితే, చెదరిపోయిన వారందరూ స్వార్థ ప్రకటించిరి.
చెదరిపోవడం కష్టమే, కానీ అక్కడ సువార్త ప్రకటించడం అనేది దేవుని చిత్తం. అది చాలా ఇంపైన కార్యం, దేవునికి నచ్చిన కార్యం, మనం ఆనందించే కార్యం. మన జీవితంలో కూడా కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామని బాధపడుతున్నామేమో, ఆలోచన చేస్తున్నామేమో. అది కొన్ని సమయాలలో మనకు అర్థం కాకపోయినా దేవుడు చివరికి మనకు అర్థమయ్యేలా చేస్తాడు. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం, దానిలో ఏదో మేలు, ఏదో ఆశీర్వాదం, ఏదో నీతి, ఏదో ఒక పాఠం మన కోసం దేవుడు దాచి ఉంచుతాడు. ఆయనను ప్రేమించు వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరిచి ఉంచాడో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చివరి ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేస్తే మనం సెలవు తీసుకుందాం.